జనాలు భారతీయ జనతా పార్టీని ఎక్స్పెషల్లీ ఆదరిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బోని కొట్టని భారతీయ జనతా పార్టీ అసలు షాద్నగర్లో భారతీయ జనతా పార్టీ ఉందనుకోవచ్చు. షాద్నగర్లో భారతీయ జనతా పార్టీ లేదు అనే వాళ్ళకి నేను మొదటిగా సమాధానం చెప్తున్నా. ఎందుకంటే షాద్నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఈ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఇప్పుడు మన ఊర్లలో కావచ్చు ఇక్కడ నల్లు ఇస్తుంది ఎవరంటే కేసీఆర్ నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి అది వాడుకలో ఒక ఊత పదం అయిపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ నీళ్ళు వస్తున్నాయని అది జనాలకు తెలుసా? 100% కేవలము వీళ్ళు ఓన్లీ ప్రచారం. మీరు వెళ్తుంటే చెప్తున్నారా 100%. అంటే ఈ సమస్య తీరింది నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ వల్ల అని చెప్పి? కేవలం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రానున్న కాలంలో వచ్చే పరిస్థితి ఉన్నది. ఈసారి కూడా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు 25వ వార్డు నుంచి నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించబోతున్నాం. సో ఎట్లా ఇస్తారు అంటే ఎక్కడి నుంచి పైసలు తీసుకొచ్చి ఇస్తారు? అంటే నోటి మాటల ద్వారా ఏదో ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఉచిత హామీలు ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారు? ఉచిత హామీలు ఏమన్నా ఏం చెప్పట్లేదన్నా. పూర్తిగా మీరు చూస్తే రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కేంద్రం పట్టణాభివృద్ధి శాఖ నుంచే వస్తాయి. భారతీయ జనతా పార్టీ అంటేనే జనాల లోపల జై శ్రీరామ్ అనో లేకపోతే మతతత్వ పార్టీ అనో లేకపోతే కేవలం ఒక వర్గానికి సంబంధించిన పార్టీ అని చెప్పేసి ఒక ముద్ర పడిపోయింది. నేను ఒకటి చెప్తాను, భారతీయ జనతా పార్టీ నిజంగానే ఒక మతమర పార్టీ, హిందువుల పార్టీ అంటే మేము కేవలం హిందువులకు మాత్రమే రేషన్ ఇచ్చేటోళ్ళం, మేము కేవలం హిందువులకు మాత్రమే ఇంకేమన్నా పథకాలు ఇచ్చేవాళ్ళం.